హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గుత్తి వంకాయ కారం. దానికి ఫస్ట్ కారం రెడీ చేసుకుందాం. ఒక మిక్సీ జార్లో చట్నీ పప్పు, జీలకర్ర, కొబ్బరి, 2 స్పూన్ల కారము, కొన్ని చెన్నులపాయలు, 1.5 స్పూన్ ఉప్పు వేసి మిక్సీ తిప్పుకోవాలి. ఈ వేసుకున్న పొడిని బరగ్గా చేసి పెట్టుకోవాలి. దీంట్లోనే 3 ఆనియన్స్, కొత్తిమీర కట్ చేసుకొని పేస్ట్ లాగా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వంకాయలన్నిటిని 4 పక్షాలుగా కట్ చేసుకొని వాటర్లో ఉప్పు వేసుకొని దాంట్లో మొత్తం అన్నీ వేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు పేస్ట్ చేసుకున్న దాన్ని మొత్తము వంకాయల్లోకి స్టఫ్ చేసేసి మొత్తం నీట్గా ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు ఒక బాండీలో వంకాయలకి సరిపడంత నూనె వేసుకొని ఈ వంకాయలన్నీ వేసి మగ్గబెట్టాలి. దీన్ని సన్నసెగ మీదే మగ్గబెట్టాలి. ఇవన్నీ పెట్టిన తర్వాత ఇప్పుడు దీని మీద ఒక ప్లేట్ పెట్టి వాటర్ పోసుకొని మగ్గనివ్వాలి. అట్లా ఒక 10 మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ మూత తీసేసి అటువైపు మొత్తం తిప్పుకోవాలి. వంకాయలన్నిటినీ అటువైపు ఇటువైపు తిప్పాలి. ఇప్పుడు మనం చేసిన పేస్ట్ ఉంది కదా, దాన్ని కూడా మొత్తం వేసేసుకొని అటు ఇటు కలదిప్పుకుంటుంటే గుత్తి వంకాయ రెడీ.